హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల వివాదం కీలక మలుపు తీసుకుంది. ఈ వివాదంలో అరికెపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు కుమారుడిపై కూడా కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్లపై కేసులు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య 3 రోజులుగా వివాదం అయితే చెలరేగుతుంది. గురువారం నాడు అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగ్గా జనాల్లో కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఇక ఈ క్రమంలోనే పోలీసులు అరికెపూడి గాంధీని 30 మందికి పైగా ఆయన అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ముందుగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయకపోయినా తాజాగా ఈ సెక్షన్స్ 307 ని కూడా ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు. తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేసావా? ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా? నేనెవడు ప్రోత్సహించాడు? నువ్వే చేసావా? క్వశ్చన్ చేసుకో. తర్వాత నేను మాట్లాడిన భాష తప్పే, కానీ నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా. 10 ఏళ్లు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టిట్యున్సీలో క్రమశిక్షణగా నడిచా. నీలాంటి దుర్మార్గులు భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సి వచ్చింది తప్పించి, లేకపోతే ఇన్నేళ్లలో నా భాష ఎప్పుడు కూడా తేడా రాలే. ఇందాకన్నా తరిమి కొడతా. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల వివాదం కీలక మలుపు తీసుకుందని అనుకోవాలి. ఈ వివాదంలో అరికెపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన సోదరుడు కుమారుడిపై కూడా కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అవినాష్, చెప్పండి, అరికెపూడి గాంధీపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి? అప్డేట్స్ ఏంటి? పద్మ, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో 12వ తేదీ సాయంత్రానే ఈ కేసుకి సంబంధించి రిజిస్ట్రేషన్ అయినట్టుగా మనం అయితే చూస్తా ఉన్నాం. 5 పేజీల కంప్లైంట్ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఆధారంగా సెక్షన్ 109(1), 189, 191, 191(2), 191(3), 132, 329 ఇలా పలు సెక్షన్ల కింద నమోదు చేశారు అండర్ బిఎన్ఎస్ యాక్ట్. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ టీపీసీ ప్రకారంగా కేసెస్ నమోదు చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఈ కేసెస్ నమోదు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మొత్తం 10కి పైగా సెక్షన్స్ ఆయన పైన పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. కారణం ఏంటి అంటే, అన్లాఫుల్ గా మోర్ దెన్ 100 పీపుల్ ని తీసుకొచ్చి నా ఇంటి పైన గొడవ యత్నం చేయబోయాడు అరికెపూడి గాంధీ అని విల్లా నెంబర్ 61 కొల్లా లగ్జూరియాలో శేర్లింగంపల్లి గచ్చిబౌలిలో విల్లా 61వ నెంబర్ లో ఉంటున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఎవరైతే పాడి సాయినాథ్ రెడ్డి వ్యక్తి యొక్క కుమారుడు ఉన్నాడో ఆయన కేసు పెట్టినట్టుగా ఇక్కడ ఉంది. పాడి కౌశిక్ రెడ్డి అంటే హుజూరాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే నన్ను చంపడానికి నా ఇంటి వైపు వచ్చాడు అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన కేసు పెట్టాడు. సో దీంట్లో అరికెపూడి గాంధీ ప్లస్ అరికెపూడి గాంధీ యొక్క కుమారుడు పృథ్వీ, అలాగే అతని కో బ్రదర్ అందరినీ ఇన్వాల్వ్ చేశారు. దీంతో పాటు దీంట్లో మిగిలిన వ్యక్తులుగా వెంకటేష్ గౌడ్ అనేటువంటి ఒక కార్పొరేట్ ని, అట్లే శ్రీకాంత్ అని మియాపూర్ కార్పొరేటర్, అతనితో పాటున్న అతని ఫాలోవర్స్ అందరినీ కూడా దీంట్లో శిక్షార్హులుగానే ఈ సెక్షన్ల కిందనే వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది. మోర్ దెన్ 10 సెక్షన్స్ కింద. అంటే ఇంటి మీదికి దుశ్చర్య, ఏదో నన్ను చంపడానికి వచ్చారు, ఇదే కాకుండా వీళ్ళంతా కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు తీసుకొచ్చి నా ఇంటి పైన దాడి చేశారు, నా ఇంటి పైన ఆస్తి నష్టం కలిగించారు అనేటువంటి ఉద్దేశాన ఆయన కేసు రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఈ కేసు రిజిస్టర్ కూడా ఎవరైతే మహేందర్ రెడ్డి ఎస్ఐ ఉన్నారో, తర్వాత ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరుండి దీన్ని రిపోర్ట్ చేసినట్టుగా చూస్తా ఉన్నాం. అలాగే
దీన్ని గచ్చిబౌలి డీసీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇమీడియట్ గా దీని నెసరీ యాక్షన్స్ తీసుకోమని స్టేషన్ హెచ్ఓ ఎవరైతే ఉంటారో ఆయనకి గైడ్ చేసినట్టుగా మనమైతే చూస్తా ఉన్నాం పద్మ. ఇది అంటే ఇది 12వ తేదీనే నమోదైనప్పటికీ కూడా ఇప్పుడు అంటే నిన్న అరటిపూడి గాంధీ ఏదైతే స్పీకర్ అపాయింట్మెంట్ కోరడం, స్పీకర్ అపాయింట్మెంట్ ఆయనకి దొరకడం తర్వాత జరిగినటువంటి పరిణామంగా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు పోలీసు వారు కూడా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకునేందుకు అవకాశం అయితే కనిపించకుండా పోవట్లేదు. దీంట్లో మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జ్ ఆయన చాలా సీరియస్ గా దీనిపైన చూసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంకొక విషయం చాలా పెద్దగా మనం చూడాల్సింది ఏంటంటే దీంట్లో కేవలం అటెంప్ట్ టు మర్డర్ లాంటి పెద్ద పెద్ద సెక్షన్స్ పెద్దగా కనిపించకపోయినా ఈ సెక్షన్స్ అన్ని కూడబెట్టుకుంటే మాత్రం అట్లీస్ట్ అన్ని ప్రూవ్ అయితే మినిమం 2 years నుంచి 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా ఫైన్ లేదా 2 కలిపి శిక్ష పడేందుకు అవకాశం అయితే ఉంది ఈ సెక్షన్స్ ప్రకారం అయితే. రైట్, థ్యాంక్ యూ అవినాష్. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల వివాదం కీలక మలుపు తీసుకుంది. ఈ వివాదంలో అరికెపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన సోదరుడు కుమారుడిపై కూడా కేసు నమోదు చేసినట్లయితే పోలీసులు వెల్లడించడం జరిగింది. మరో 2 కార్పొరేటర్లు అయినటువంటి వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్లపై కూడా కేసులు పెట్టినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య 3 రోజులుగా అయితే వివాదం చెలరేగుతోంది. గురువారం నాడు అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగగా జనాల్లో కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అరికెపూడి గాంధీని 30 మందికి పైగా ఆయన అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించడం కూడా జరిగింది. అయితే ముందుగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయకపోయినా తాజాగా ఈ సెక్షన్ 307 అయితే కూడా ఛార్జ్ షీట్ లో నమోదు చేసినట్లుగా అయితే సమాచారం అందుతోంది.